ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలాగ రాయబడుతుంది. అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా కృప విస్తరించబడుతుందని. దేవుని వాక్యంలో పౌలు గారి చేతగా కూడా ఇలాగ రాయబడింది. ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ విధంగా చెప్పడం మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. అనేకులుగా అంటే ఫస్ట్ కుటుంబముగా, రక్త సంబంధికులుగా, సంఘముగా అందరూ కలిసి చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా కృప విస్తరించబడుతుందని. మరి దేవుని పేరట చేస్తున్నటువంటి కృతజ్ఞత చెల్లించే విషయంలో చాలా విలువైనటువంటి పనులు అక్కడ ఉంటాయి. కృపను పొందుకోవాలంటే అనేకులుగా చేరి దేవుని పేరట కూడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే కృప పొందుకుంటాం. అలాంటి కృప మనం అందరం పొందుకుందాము గాక.